మరాఠా వీరుడు సంభాజీ మహారాజు గారి జీవిత కథగా తీసిన సినిమా ఏదైతే ఉందో చావా, ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఆ సినిమాకి మహేష్ బాబుకి అండ్ ఎన్టీఆర్కి చాలా సంబంధాలు ఉన్నాయి. అవేంటి అనేది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. మహేష్ బాబు గారు ఇప్పుడు ప్రెసెంట్ రాజమౌళి గారితో సినిమా తీస్తున్నారు కాబట్టి ఆ సినిమా వచ్చేసరికి ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది. అయితే మహేష్ బాబు గారి లాస్ట్ సినిమా గుంటూరు కారం. రీసెంట్ గా ఒక యానిమల్ కి సంబంధించిన సినిమాకి మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. సో దాంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హడావిడి చేసి హంగామా చేసి రచ్చరచ్చ చేశారు థియేటర్ ముందైతే. అంతా బానే ఉంది. కానీ ఇప్పుడు ఈ న్యూస్ విన్న తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ న్యూస్ ఏంటంటే, బాలీవుడ్ లో రిలీజ్ అయిన చావా సినిమా ఉంది కదా, ఆ సినిమా ఫస్ట్ ఆఫర్ మన మహేష్ బాబు గారికి వచ్చిందంట. కానీ మన మహేష్ బాబు గారు ఆ సినిమాని రిజెక్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా తిట్టుకుంటున్నారు. ఏంటన్నా ఇలా చేసావు, అప్పుడాలకే పుష్పాన్ని రిజెక్ట్ చేసావు, యానిమల్ ని రిజెక్ట్ చేసావు, ఇప్పుడు చావాని కూడా రిజెక్ట్ చేసావు, ఎందుకని ఇలా చేస్తున్నావు అని ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు, నిరాశకు లోనవుతున్నారు వాళ్ళందరూ కూడా. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా కోలుకోవడానికి ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే అంతవరకు మహేష్ బాబు గారి సినిమా అయితే మరి రాదు. ఇకపోతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది. అదేంటంటే చావా సినిమా ఉంది కదా, ఆ సినిమా తెలుగులో డబ్బింగ్ చెప్పినప్పుడు ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ తో చెప్తారంట. సో ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక గుడ్ న్యూస్ అంటున్నారు. నిజంగా అంత గొప్ప సినిమాకి ఎన్టీఆర్ గారు వాయిస్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అండి. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరి చావా సినిమా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసే సందడి మనందరం చూడాలి. సో ఇది అసలు విషయం. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, మహేష్ బాబు ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ఇది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.